వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గరకపోచ పైన గణపతి విగ్రహం జగిత్యాల జిల్లాకు చెందిన ప్రముఖ సూక్ష్మ కళాకారుడు, డాక్టరేట్ గ్రహీత, గిన్నిస్ వరల్డ్ రికార్డు గ్రహీత, తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందిన కళాకారుడు గుర్రం దయాకర్ ప్రతి సంవత్సరం ఏదో ఒక కొత్త ఆలోచనతో గణపతి నవరాత్రుల సందర్భంగా గణనాథుని తయారు చేస్తూ ఉంటుంటాడు. ప్రపంచంలో ఇదివరకు ఎవరు తయారు చేయింది ఆ గణనాథుని కృపా కటాక్షం తనపైన ఉండటం వల్లనే ఇలాంటి ఆలోచన వచ్చిందని, గరకపైన గణపతి విగ్రహం ఒక గరకపోచ చాలు ఆ గణనాథుని పూజించడానికి. బంగారము, వజ్ర వైఢూర్యాలు, మణిమాణిక్యాలు అన్నిటికన్నా ఇష్టమైంది ఆ గణనాథునికి గరకపోచ. అలాంటి గరకపోచపై గణనాథుని విగ్రహాన్ని తయారు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. విగ్రహం తయారు చేయడానికి ఒక గరకపోచ, మైనం వాటర్ కలర్స్ వాడాను. తయారీకి 10 గంటల సమయం పట్టిందని ఆయన పేర్కొన్నారు. అలాగే ఇంతకు ముందు బంగారు గణపతి, మట్టి గణపతి, పసుపు గణపతి, చంద్రయాన్ 3 గణపతి తయారు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ గుర్రం దయాకర్. నేను జగిత్యాల వాసిని. నేను ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల సందర్భంగా ఒక ప్రత్యేకమైన గణపతిని తయారు చేస్తాను సూక్ష్మంగా. పోయిన సంవత్సరం చంద్రయాన్ 3 సక్సెస్ కావడం వల్ల చంద్రయాన్ గణపతిని తయారు చేశాను గుండు పిన్ను పైన. మరి ఈసారి గరకపోస మీద ఆ గణనాథుని తయారు చేశాను. ఇక్కడ ఉంది. మరి గరక గణనాథునికి ఎంతో ఇష్టమైంది కాబట్టి ఆ గరకపోస మీద గణనాథుని తయారు చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన వచ్చి నేను తయారు చేశాను. మరి దీన్ని తయారు చేయటకు నాకు దాదాపు 10 గంటల సమయం పట్టింది. అలాగే దీని లోపల నేను కొన్ని కలర్సు అలాగే మైనము వాడాను. మరి ఈ సందర్భంగా ప్రతి ఒక్క భక్తునికి గణపతి నవరాత్రుల శుభాకాంక్షలు.